జోన్ RTI మీడియా. ఎడపల్లి మండలం తానాకలం గ్రామంలో సహకార సంఘం వద్ద గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దే అని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి భ్రష్టు పట్టించారని, గత ప్రభుత్వం 8 లక్షల ఓట్లు అప్పుగా చేసిందని, దానికి నెలకు 6,000 కోట్లు తమ ప్రభుత్వం కడుతుందని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి సరైన ప్రణాళికను రూపొందిస్తామన్నారు. హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పనిసరిగా నెరవేరుస్తామని, వరి కొనుగోలు ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, రైతులు దళారుల వద్దకు, మిల్లుల వద్దకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, పంటల మార్పిడి దిశగా రైతులు చూడాలని, అధిక దిగుబడులు పొందాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు వారి రాజకీయ లబ్ది కోసమే తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మొద్దని మంత్రి అన్నారు. కొన్ని రోజుల్లో రైతులకు తాము ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వం అప్పులతో పాటు ఖాళీ పెట్టను తమకు ఇచ్చిందని, రాష్ట్రాన్ని దివాలా చేసిందని అన్నారు. అయినప్పటికీ తాము ప్రజల పక్షాన ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, అధికారులు, జిల్లా కలెక్టర్, బోధన్ సబ్ కలెక్టర్, మండల తహసీల్దార్, నాయకులు తాహెర్, అంతిరెడ్డి రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బోధన్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బిల్లా రామ్మోహన్, ఎడపల్లి, జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోలా మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, రజిత, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, విజయ్ గౌడ్, అమనుల్లా తదితరులు ఉన్నారు. అందరి క్లోజింగ్ వచ్చినాయి. ఇదే గ్రామంలో ఒకటే గ్రామంలో ఉన్నారని ఇక్కడ పెట్టించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్య విషయం ఏమంటే ఈ రోజుగా రేపటితో ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా కేంద్రాన్ని క్లోజింగ్. ఈ రోజు అందరూ రైతాంగం తరఫున అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏమంటే ఈనాటి సెప్టెంబర్ ఎందుకు కాలేదు మున్సిపాలిటీ కాబట్టి అన్ని మంచి సదుపాయాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నా తరఫు నుంచి ఇక్కడికి చేయడము శుభసూచకము. అందరికీ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు అందరూ రైతాంగం తరఫున అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. రెండు ప్రభుత్వాలు కలిసి సుమారుగా 15-16 మంది ముఖ్యమంత్రులు అనుకుంటా పరిపాలిస్తే ఈ 70 సంవత్సరాలు రాష్ట్ర అప్పు కేవలం 60,000 కోట్ల రూపాయలు ఉండేది. కానీ గొప్పగా పరిపాలించినని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ఈ 10 సంవత్సరాల్లో 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్లు, 7,15,000 కోట్లు సుమారుగా రాష్ట్రం అప్పు చేసింది. మళ్ళీ విద్యుత్ సంస్థల వల్ల మళ్ళీ 80,000 కోట్లు అప్పు చేసింది. అంటే మొత్తం కలిపి 8 లక్షల కోట్ల అప్పు చేసి సంవత్సరానికి గతంలో నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంది.
ఈ రోజున ఈ అప్పు చేసిన కారణంగా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. అంటే సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే ఇన్ని అప్పులు చేసి కూడా ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్డున మీరు. అంటే మరి దీనికి కారకులు ఎవరు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి బంగారు పడలో అధికారం అప్పచెప్పినని మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలేనాడు. అయినా కూడా ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజున గత ప్రభుత్వాలు పెట్టిన ఏ స్కీము ఎత్తేయకుండా అన్నింటిని కూడా అమలు చేస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ దానిలో బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, వీటితో పాటుగా 15,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావచ్చు, ఇంకా మిగతా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. నలుగురు అటు ఇటు. దీనికి తోడుగా నిన్ననే సంబంధిత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తర్వాత, క్యాబినెట్ నిర్ణయం తర్వాత 20,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు. ఈనాడు బోధన నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు చొప్పున. అంటే ఒక బోధన నియోజకవర్గానికి సుమారుగా 170 కోట్ల రూపాయల నిధులు ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా రేపు పాపం సంబంధిత శాసనసభ్యుల వారి చేతుల మీద వారిని కూడా వాటి మంజూరు పత్రాలు ఇచ్చి కార్యక్రమం చేస్తారు. గ్రామ కమిటీ ఏర్పాటు చేసి కరెంటు ద్వారా ఇప్పుడు వచ్చిన తర్వాత అవి ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మంజూరు ఏర్పాటు చేస్తాం. అంటే ఇన్ని చేస్తా ఉంటే కూడా ఇలా ఏదో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెలువట్టాలి, 11 మాసాలు ఏదో తప్పు చేసినట్టుగా, వాళ్ళు చక్కగా పరిపాలించినట్టుగా. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు కూడా గమనించాలి, ఇది చర్చ జరగాలి అనే ఉద్దేశంతో నేను మాటలు చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వరి కొనుగోలుకు సంబంధించి 100% ప్రభుత్వం చెప్పిన ప్రకారం 500 రూపాయల బోనస్తో సహా సక్రమంగా చెల్లించడం ఏర్పాటు జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలకు అపోహలకు అవకాశం లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మంత్రి గారు మా దగ్గర పెద్ద రైతులు ఏ సీజన్ అయినా కానీ ముందే నాలుగు వేస్తారు, నాలుగు వేసి హార్వెస్టింగ్ తొందరగా చేసుకొని ఏదైతే మాస్టర్ 25-27 ఉన్నా కానీ కొంత వ్యాపారాలు వస్తాయి. ఈ మా 2 మండలం నుంచి పరిచయం చేసుకుంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ మండలం నుంచి బహుశా ఒక 2 గ్రామాలు తప్ప ఇచ్చేశారు. ఇది కూడా పెద్ద రైతులు ఇచ్చుకున్నారు, చిన్న రైతులు ఉన్నారు. సంతోషం. చిన్న రైతులే కూడా రేపటి వరకు అయిపోతాయని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికీ 80 కోట్లు వచ్చినాయి. ఎట్లా మనం వేయింగులై రైస్ మిల్లులకు పోయిన తర్వాత ఎంటర్ అయితే తప్పనిసరిగా పేమెంట్లు వస్తా ఉన్నాయి. దాన్ని ఏం దిగుబడి పడే అవసరం లేదు.